వాయిస్ ఆఫ్ గాడ్ క్లుప్త సందేశాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరిట వందనాలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. ధ్యాన వాక్యం మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. జ్ఞానులు క్రీస్తు ప్రభువాన్ని ఆరాధించిన పద్ధతి లిఖితపూర్వకంగా ఇవ్వబడింది. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక కాదు, క్రీస్తును ఆరాధించుట అన్న సత్యం మదిలో ఉంచుకుందాం. పుట్టుట అనే మాటకు హిబ్రూ, గ్రీక్ పదాల్లో ఇవ్వబడినటువంటి అర్థం బదిలీ ఇవ్వటం, అనగా పరలోకం నుండి భూలోకానికి ఆయన బదిలీ అయి వచ్చాడు. ఆయన ఆది అంతం లేనటువంటి దేవుడు. ఆయన పుట్టడం ఏంటి? ఆయన బదిలీ అయ్యాడు, మన కోసం శరీరధారిగా అయ్యాడు, మహిమాన్వితుడు మనిషిగా అయ్యాడు. ఎంతగా ఆరాధించాలో అర్థం చేసుకోవాల్సింది మనమే. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించిన విషయాన్ని దేవుడు గాబ్రియేలు దూత ద్వారా కాకుండా ఆకాశముందు నక్షత్రాన్ని పుట్టించటం వల్ల జ్ఞానులకు బయలుపరిచాడు. కారణం, వారికి నోటి మాటతో చెప్పాల్సిన అవసరం లేదు. జ్ఞానులు కాబట్టి సూచనను బట్టి తెలుసుకోగలుగుతారు. అందుకే వాళ్ళని జ్ఞానులు అన్నారు. ఇది ఆయన నక్షత్రం అని వారు తెలుసుకున్నారు. ఆయన్ని పూజించాలి అని ప్రయాణాన్ని ప్రారంభించారు. బెత్లెహేముని చేరటానికి వారికి పట్టిన కాలం సుదీర్ఘకాలం అనే చెప్పాలి. సమ్ లాంగ్ టైమ్ ఇట్ టేక్స్. ఆ నక్షత్రం ఆ ఇంటి మీద నిలిచేంత వరకు వారు వచ్చారు. ఆ నక్షత్రం అక్కడ ఆగిన తర్వాత వారు అత్యానందభరితులై ఇంటిలోకి వెళ్ళారని వాక్యం చెప్తుంది. ఎప్పుడూ గుర్తించుకుందాం, ప్రయాణంలో సంతోషం ఉండదు, గమ్యంలో సంతోషం ఉంటుంది. వారు చేసిన సుదీర్ఘ ప్రయాణం ప్రయాసకు నిదర్శనం. చేరినటువంటి గమ్యం అత్యానందానికి ఆనపట్టు. అందుకే ప్రభువు కొరకు ముందు ప్రయాస అయిన ప్రయాణాన్ని కోరుకో. ఆ తర్వాత అత్యానందం నీ సొంతమవుతుంది. అదే క్రిస్మస్ సందేశం. వారు ఇంటిలోనికి రాగానే శిశువును చూచి సాగిలపడ్డారని వాక్యం చెప్తుంది. ఆయనకు మొక్కారు, ఆయన్ని పూజించారు అని లేఖన సందేశం. అంతేగాని మరియను, యోసేపును వారు ఆరాధించలేదు, గౌరవించారు, అంతవరకే. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనం అపవాదికి మొక్కకూడదు. అదేవిధంగా మనుషుల్ని దేవుని స్థానంలో పెట్టి ఆరాధించకూడదు. అది ఆయన మెచ్చే సంగతే కాదు. డోంట్ వర్షిప్ ఎనీ పర్సన్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాడ్. 3వది, పెట్టెలు విప్పారు, కానుకలు ఇచ్చారు. అంటే ఎంత సిద్ధపడి ఇచ్చారో దేవుని బిడ్డలారా. డోంట్ క్లోజ్ యువర్ ఆఫరింగ్స్ బిఫోర్ గాడ్. ఓపెన్ ద ఆఫరింగ్ బాక్స్ టు గివ్ గాడ్. ధనాన్ని దాచుకోవటం తప్పేమీ కాదు, కానీ దేవునికి ఇవ్వాల్సిన వాటిని దాచుకోవటం తప్పే. ఇవ్వకుండా దాచుకోవటం మరో తప్పు. ఆరాధనలో ఇది ముఖ్య భాగమే. మనస్ఫూర్తిగా ఆరాధించేవారు తమ పెట్టెలు విప్పి కానుకలు ఇచ్చి కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధిస్తారు. వారి కృతజ్ఞతను వ్యక్తపరుస్తారు. ఆది ఆరాధనా పద్ధతులు అవలంబిద్దాం, దైవాశీస్సులు అనుభవిద్దాం. దేవుడు ఈ లేఖనాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. థ్యాంక్ యూ.